హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఉసిరికాయ పచ్చడి పడదామని వచ్చానండి. ఇదిగోండి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే చూడండి. ఇదిగోండి చూడండి, ఎంత గ్రీనరీగా పచ్చదనంగా ఎంత బాగుందో మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి చూడండి మా పిన్ని తులసి కోట ఎంత బాగా చేస్తుందో చూడండి. చూడండి తులసి కోట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. ఈయన మా మామయ్య గారండి. మా మామయ్య గారు ఫేస్ చూపించర్లే, అందుకే బ్యాక్ వరకే చూపిస్తున్నాను. మా పిన్ని గారు ఇంట్లోకి వెళ్తున్నారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్ వాళ్ళ చెట్టుకి పనసకాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, మీలో ఎంతమందికి పనసకాయలు అంటే ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి. ఇదిగోండి బుజ్జి బుజ్జి పనసకాయలు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి అది పెద్ద కాయ ఫ్రెండ్స్. మామిడి చెట్టు కూడా ఉంది. అవిగోండి మామిడికాయలు కనిపిస్తున్నాయా? అవిగోండి ఈ ఏడు తక్కువ పడ్డాయండి, చాలా తక్కువ పడ్డాయి. లేకపోతే మేమంతా పచ్చడి పట్టుకుంటాము. మామిడికాయలు మా బాబాయ్ వాళ్ళ చెట్టుయే సరిపోతాయి మాకు. పచ్చడి అయితే పట్టేసుకుంటాము సమ్మర్ వచ్చిందంటే. ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్నకాయలే పడ్డాయి, పెద్దగా పడలేదు ఏడు. ఉసిరికాయ పచ్చడి అయితే పట్టేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఏవో చూడండి, ఉసిరికాయలు అయితే చూపిస్తాను. కడిగి ఆరబెట్టుకున్నాము. ఇదిగోండి ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే ఇవి పట్టట్లేదు. ఇవి కొంచెం డార్క్గా ఉన్నాయని పక్కన పెట్టేసాము. వీటి వరకు అయితే పడుతున్నాము. ఇంతవరకైతే పచ్చడి పడుతున్నాం. పచ్చడి ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండు 1/2 kg అయితే, మానేడు ఉసిరికాయలకి 1/2 kg చింతపండు అయితే నానబెట్టుకుందాం. ఇది కడిగి బాగా కడుక్కొని బాగా కడిగేసేసి నానబెట్టుకుంటాను. ఇదిగోండి చింతపండు అయితే బాగుందండి, చాలా బాగుంది చింతపండు. చూడండి ఎంత బాగుందో. చింతపండు అయితే బాగుంది. కడిగేసేసి చింతపండు మన పులిహోరకి లాగా ఉడకబెట్టుకుంటాం కదండి, అట్లాగా ఉడకబెట్టుకొని గుజ్జు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదైతే కడిగేసుకుందాం. ఇదిగోండి శుభ్రంగా అయితే కడిగేసుకున్నాము. ఇందులో అయితే వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసేద్దాం పిన్ని. ఉడకబెట్టేసేద్దాం, దీంట్లోనే ఉడకేద్దాం. ఇంకొంచెం అయితే పోసుకుందాం, ఉడకబెట్టుకోవాలి కదా. మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇవి చూడండి, మెంతులు ఆవాలు అయితే వేపుకుందాము. స్టవ్ అయితే వెలిగించేసాను. మెంతులు అయితే 1 స్పూన్ వేసుకున్నామండి. 1 స్పూన్ అయితే వేస్తున్నాం. అదండి చూపిద్దాము. సరే వేసేస్తున్నానండి. ఇవి కొంచెం చెట్టుపండు అన్నాక ఆవాలు వేసుకుందాం.
ఒక స్పూన్ ఆవాలు వేసాను, ఇంకో స్పూన్ వేసుకుంటాను. ఇవ్వండి. ఆవాలు అయితే వేగొచ్చుని చెట్టుపట్ట ఆడుకున్నాయి. చేద్దాము. చిన్నులపాయలు అయితే ఒక 3 తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు, చిన్నులపాయలు ఒక 3 తీసుకున్నాను, సరిపోతాయి అవి. రబ్బలు అయితే ఒలిచేసుకుందామండి. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మెంతులు, చిన్నులపాయలు మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోనే పసుపు కూడా వేసేసుకుందామండి. ఇది చిన్న స్పూనే, 2 స్పూన్లు అయితే వేస్తాను. కొంచెం అయితే మరీ బుట్ట స్పూను. వేసేస్తానండి. ఇదైతే మెదికింది, కొంచెం ఇంకో తిప్పుకున్నాము. మెంతిపిండి అయితే మెదిగింది. ఇప్పుడు చిన్నులపాయలు వేసేసుకుందాం. మెంతిపిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మెంతులు, ఆవాలు, చిన్నులపాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసుకుందాం. అది కూడా చూడండి, ఉసిరికాయ అయితే ఇలా ఘాటు పెట్టుకోవాలి. అట్లా ఘాటు పెట్టుకోవాలి. ఇవన్నీ అయితే ఘాట్లు పెట్టేసుకున్నాక చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవి అంతా మంచికాయలే ఫ్రెండ్స్. ఇవి మంగు వచ్చినాయి అంతే, ఏమి లేదు. ఇది మంచికాయలు. ఇవి చెట్టుకాయలు కోసినాయి, ఇప్పుడు చెట్టు కోసినాయి ఇవి. ఇవి చూడండి, ఒక మారేడు ముక్కలు అంటే ఎలా చెప్పాలంటే 2 కేజీలు ఉసిరికాయలు ఇవి. ఇవ్వండి. ఇవన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాం, కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం. ఈ కాయల్లో ఫ్రెండ్స్ 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం, కళ్ళు ఉప్పు వాడుకోవాలి. వేపడానికి, ఫ్రై చేయడానికి సన్ఫ్లవర్ కాదు, ఇది శనగ నూనె అయితే వాడుతున్నాము. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుంటాను. ఇందులో పోసేసుకొని చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకొని తీసేసేద్దాం. ఇంకా ఇవైతే వేగినవి తీసేసేద్దాం. ఇంకా ఇది కూడా పెట్టేసుకోవాలి. తర్వాత వేడి చేస్తే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేసుకోవాలి. వచ్చింది. కొంచెం వేసి వేపుకుంటున్నాను. కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు అయితే అయిపోయినాయండి, వేపేస్తాము.
ఇప్పుడు చింతపండు అయితే ఉడకబెట్టుకుందాము. ఇదిగోండి చింతపండులో ఇదిగోండి అరిషాడు ఉప్పు, 2 గిద్దలు ఉప్పు అయితే ఇందులో పోస్తున్నాను. పోసేసి ఉడకబెట్టుకుంటాం బాగా. ఇదైతే బాగా ఉడకబెట్టుకుంటాము. పొయ్యి మీద పెట్టేస్తాను. పొయ్యి మీద పెట్టేస్తాను. ముక్కలు అయితే వేపేసాము. ఇదిగో చూడండి, కాయలు అయితే శుభ్రంగా ఎట్లా వేపుకున్నాము. కారం ఇదిగోండి అరిషాడు గ్లాస్ అన్నమాట. ఇది గ్లాస్ కారం. చింతపండు అయితే ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత చల్లారనిచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. ఇది ఉడకాలి ఫ్రెండ్స్, బాగా కొంచెం చిక్కబడాలి. కొంచెం పలసగా ఉంది కదా, కొంచెం చిక్కబడాలి. అరిషాడు అంటే 2 గిద్దలు ఫ్రెండ్స్. ఇది 2 గిద్దల కారం. ఇది అరిషాడు అంటే తెలియకపోవచ్చేమో. ఇది 2 గిద్దలు. ఉప్పు కూడా 2 గిద్దలు. సరే, గిద్దల లెక్కల్లో తెలియకపోతే ఫ్రెండ్స్ మీకు ఇది 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, అది 1/2 కేజీ చింతపండు, 2 కేజీలకి అంతే కాబట్టి అందులోకి ఆయిల్, ఇది ఉసిరికాయలు వేపుకున్న ఆయిల్ ఉంది కదండి, ఇందులోనే పోపు పెట్టేసుకుందాము. ఈ నూనె సరిపోయింది. ఇందులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు, మినపప్పు ఇవైతే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అంతలోకి చల్లారుతుంది కదా ఇది, అందుకని ముందుగానే పోపు పెట్టేసుకొని ఉంచుకుంటూ చల్లారుతుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి? మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ పెట్టండి. సరిపోతుంది ఇది ఆయిల్. సరే తిప్పుకుందాం. ఇది ఎగిరెగిరి పడుతుంది ఫ్రెండ్స్. ఇది మామూలు ఎగిరెగిరి పడుతుంది, చింది పడుతుంది. కొంచెం ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఇంకొంచెం చిక్కబడితే తింపేసేద్దాము. ఇది చల్లారనివ్వాలి. ఇందులో అయితే ఆవాలు వేసుకుందాం. ఆవాలు, పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుందాం. చింతపండు అయితే చల్లారి పెట్టుకుంటున్నాము. చల్లారిన తర్వాత కారం, పప్పు అన్నీ కలిపేసేసుకుందాం. కలిపేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను మళ్ళీ. చిన్నులపాయ కారం అయితే చిన్నులపాయ కారం ఉన్నాను. మెంతు, ఆవు పిండి, చిన్నులపాయ వేసిన కారం ఇదైతే మసాలా అయితే వేసేస్తున్నాను అందులో. కారం ఇదిగో ఫ్రెండ్స్, కారం కూడా పోసేస్తున్నాను. ఇదిగో కారం కూడా వేసేస్తున్నాను. అందులోకి కొంచెం ఇట్లా తిప్పేసుకున్నాం. మా ఊర్లో అయితే ఇలానే పడతాం ఫ్రెండ్స్ మేము. మీరు ఎలా పట్టుకుంటారో కామెంట్ పెట్టండి. మేమైతే ఇలానే చేసుకుంటాం.
ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాం. చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాం. చింతపండు గుజ్జు కూడా అయితే వేసేసుకుంటున్నాం. అదిగోండి. చూడండి. ఇప్పుడైతే సరిపానే వేసాం ఫ్రెండ్స్ ఉప్పు కారాలు. ఒకవేళ సరిపోతే తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి కదా, అప్పుడు చూసుకొని వేసుకుందాం. ఆయిల్ సరిపోయినా కానీ అప్పుడు వేసేసుకుందాం మళ్ళీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ పిన్ని తిప్పుతుంది, నేను వీడియో తీస్తున్నానని. ఇదిగోండి తాలింపు వేసింది ఇది ఆయిల్. ఇది కూడా పోసేసుకుందాం. పోసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గంటకి లాగేసేపింది అది. ఎలా ఉంది ఫ్రెండ్స్? నోరు ఊరిపోతుందా మీకు కూడా? తినేయాలనిపిస్తుంది కదా? నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. టేస్ట్ అయితే ఇప్పుడు చూసేస్తాము కలిపిన తర్వాత. టేస్ట్ అయితే చూసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి. కొంచెం కారం తగ్గిందంటుంది, కొంచెం కొద్దిగా ఉప్పు కూడా కొంచెం పట్టుద్ది. పుల్లగా ఉంది. కొంచెం ఉప్పు కొంచెం కారం పట్టుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువైతే ఇబ్బంది పడాలి, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కదా. మళ్ళీ అయితే కలుపుకుంటాము. కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుంటాము. మూడో రోజు చూస్తాం కదా, ఆయిల్ సరిపోతే కొంచెం అప్పుడు ఆయిల్ వేడి చేసుకొని మళ్ళీ పోసుకుంటాం ఇందులో. ఇప్పుడైతే కొంచెం ఉప్పు కొంచెం కారం, కొంచెం లైట్గా ఉప్పు కారం అయితే వేసేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు అయితే ఇది వేసేసుకుంటున్నాను. పొట్లో కారం కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం మేమైతే కొంతగానే వేసాము. ఇదైతే మంట తక్కువగా ఉంది వల్ల కొంచెం సరిపోలేదు. ఇదిగో కొంచెం అయితే వేసేసుకుంటున్నాము. ఇవ్వండి. ఇప్పుడు కలుపుకుంటున్నాం కదా. ఆయిల్ అయితే ఇప్పుడు కనిపించదు. కొంచెం సేపు ఆగిన తర్వాత అయితే 2 రోజులు ముక్కు ఊరిన తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుంది. చాలిపోతే ఇంక అప్పుడు పోసేసుకుందాం. కొంచెం సూపర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. లేదు పిన్ని కొంచెం పెట్టు. ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నా. పర్ఫెక్ట్, సూపర్.
సూపర్, టేస్టీ అంటే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ నేను పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.